షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఎవరైనా సరే మనకు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇది మీకోసమే చేస్తున్నటువంటి వీడియో. ఎందుకు అని అంటే దానికి లీగల్ రెమెడీస్ కూడా పార్ట్ 2 వీడియో రూపంలో ఉంటుంది. బట్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తారో మీరు ఏ విధంగా గుర్తించాలి, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది వీడియోలో క్షుణ్ణంగా ఉంటుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాము. హలో సార్. నమస్తే అండి. ఎవరైనా సరే మనల్ని లోన్ పేరు మీద ట్రాప్ చేసేటప్పుడు వారి లక్షణాలు అంటే వారి ప్రవర్తన అసలు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ట్రాప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? మీరు పదం వాడే ట్రాప్ అని, అది ముమ్మాటికి కరెక్ట్. అది ఈ లోన్స్ అయితే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ హనీ ట్రాపే. అది కూడా ఎంత బాగా నటిస్తారంటే స్టార్టింగ్లో ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు మీ పేరు, మీ నంబరు, మీ ప్రొఫైలు అన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని మీకు ఫోన్ చేస్తారు. మీకు ఫోన్ చేయగానే వాళ్ళు మీతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే ఆ గొంతు, ఆ మాట్లాడే పద్ధతి కూడా, సార్ మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంది సార్, ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు, మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంది సార్ అంటే చాలా అసలు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు ఏదో లాటరీ వచ్చింది సార్ అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. ఈవెన్ మాల్స్కి వెళ్ళినా సరే, ఆ మాల్స్కి వెళ్తామని మీరు చూస్తుంటారు కదా, సార్ వెల్కమ్ సార్, ప్లీజ్ మీ డీటెయిల్స్ ఇవ్వండి సార్ అని తీసుకుంటారు. మీకు ఎస్బీఐ కార్డ్ కావాలా సార్, మీకు అప్రూవల్ ఉంది సార్, ప్రీ అప్రూవ్డ్ ఉంది సార్, ఆడికి ఏదో మనల్ని చిన్నప్పుడు తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. మా దగ్గర ఆల్రెడీ కార్డు ఉందిరా అంటే కూడా వదలడు, ఇంకో కార్డు ఇస్తాం సార్, సెకండ్ కార్డు ఉంది సార్, యాడ్ ఆన్ కార్డు ఉంది సార్, ఇట్లా మాట్లాడతారు. అయితే బేసిక్గా మన టాపిక్ వచ్చేసరికి ఎప్పుడైతే ఫోన్ కాల్ వస్తుందో, ఫోన్ కాల్లో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, సార్ మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది సార్, ఇది అందరికీ ఇవ్వరు సార్, కొంతమందినే సెలెక్ట్ చేస్తారు సార్, అందులో మీరు ఒకళ్ళు, గంటలో మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి సార్ అంటే వీళ్ళు సహజంగా 99% వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. ఓకే అవునా ఏంటి అని. ఒక 1% వాళ్ళు ఆలోచిస్తారు, ఇప్పుడు నాకు వద్దులేండి అంటారు. ఈ 1% వాళ్ళకి ఇంపార్టెంట్, ఈ 99% వాళ్ళకి చాలా ఈజీ టార్గెట్. వాళ్ళు ఈ 1% వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మనలాంటి వాళ్ళు. అప్పుడు వీళ్ళు విశ్వరూపం చూపిస్తాం జరుగుతుంది. ఫోన్లో గంటలో డబ్బులు పడిపోతాయి. మీరు హ్యాపీగా లోయెస్ట్ ఈఎంఐ కట్టుకోవచ్చు. మీ ఈఎంఐ కూడా ఎక్కువ ఉండదు. 5 ఏళ్ళు లేదా 7 ఏళ్ళ వరకు తీసుకోండి సార్ ఈఎంఐ. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ వరకే, లిమిటెడ్ పీపుల్ వరకే. ఇది ఓన్లీ మీకే, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము. ఒక 1 వీక్ అయిందంటే మళ్ళీ ఈ ఆఫర్ ఉండదు సార్. మీరు ఈ ఆఫర్ తీసుకుంటే కనుక ఫ్యూచర్లో 10 మంత్స్ కరెక్ట్ కడితే 11th మంత్ మళ్ళీ మీకు లోన్ వస్తుంది సార్. మీరు అసలు కంగారు పడక్కర్లేదు, మీరు అసలు డబ్బులు కట్టినట్టే ఉండదు అని చెప్తారు. దానికి వీళ్ళు ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ట్రాప్ అది. దానికి వీళ్ళు డబ్బులు కట్టినట్టే ఉండదు అంటున్నారు కదా, కట్టినట్టే ఉండకపోతే తీసుకుంటే ఏం పోయే అన్నట్టు ఈ 1%లో 99% మళ్ళీ కన్విన్స్ అయిపోతారు. ఆ 1% ఎవరైతే 99 పీపుల్ అయ్యి ఇంకొకడు ఎవరైతే ఆగుతాడో లోన్ తీసుకోకూడదని, వాళ్ళ వీక్నెస్ వీళ్ళకి బాగా తెలుసు. ఎంత అడిగినా కూడా రావట్లేదు ఈ మనిషి అంటే, ఆ మనిషి పడేది ఒకటే పాయింట్కి, అదేంటి ఫ్రీబీస్ అంటే ఏంటి, క్యాష్ బ్యాక్ ఉంటుంది, పాయింట్స్ వస్తాయి, ఫ్రీగా 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 ఇవి వస్తాయి, ఫ్రీగా వస్తాయి అనేసరికి ఆ మనిషి సైకలాజికలీ స్పీకింగ్ ఇంత నేను ఫ్రీగా డబ్బులు ఇస్తున్నా అన్నా కూడా వద్దు తీసుకోవట్లేదు అంటే వడ్డీకి ఆలోచిస్తున్నాడు ఆ వ్యక్తి అని. అసలు వడ్డీకి దీనికి సంబంధం లేకుండా, మీ లోన్కే సంబంధం లేకుండా మీరు లోన్ తీసుకుంటే మీకు ఇది ఫ్రీ ఇస్తున్నాము అనగానే ఆ 1% కూడా పడిపోతారండి నాగరాజు గారు. అప్పుడు వీళ్ళ ట్రాప్లో పడ్డట్టు లెక్క. క్యాష్ బ్యాక్ కూడా ఎలా ఉంటుంది నాగరాజు గారు, ఈ క్రెడిట్ కార్డు మీద లోన్ వస్తుంది, మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీ ఈఎంఐ నెలకు 5,000 ఉంది అంటే ఫస్ట్ 2 EMIs మీరు కట్టక్కర్లేదు, ఫ్రీ. కానీ వాళ్ళు అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ చేస్తారు. ఆ పాయింట్ ఈ కంగారులో వీళ్ళు మర్చిపోతాం జరుగుతుంది. వాళ్ళ ట్రాప్లో మళ్ళీ యథావిధిగా వేరే వాళ్ళు పడ్డట్టు వీళ్ళు కూడా పడతాం జరుగుతుంది. ఇది మొదటిది. ఇంకా చూస్తే మనము రెండోది, ఇందులో ఇన్ఫర్మాటిక్ అండ్ జెన్యూన్ బిహేవియర్ ఉంటుందండి లోన్ ఇచ్చేవాడిది. ఫోన్లో ఎంత ఇన్ఫర్మాటిక్, ఎంత జెన్యూన్ బిహేవియర్ అంటే ఇంకా లోన్ ఒప్పేసుకున్నట్టు ఇంక ఇక్కడి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాల్సింది లాక్కోవాలి. అంటే మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్ళకుండా సెకండ్ పాయింట్లో ఇంకేంటిది క్లోజింగ్, ఇక్కడతో క్లోజింగ్, ఇంక డబ్బులు పడిపోతాయి అకౌంట్లో. ఓకే ఇక్కడ చూడండి ఎంత జెన్యూన్, ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఇంకేం డిస్కషన్స్ ఉండవు. సార్ మీ సో డాక్యుమెంట్స్ కావాలి సార్, మాకు ఒకసారి పంపించగలుగుతారా, నేను లైన్లో ఉంటాను సార్, నా వాట్సాప్లో మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి సార్, హాయ్ అని వస్తుంది అనగానే మన టక్మని హాయ్ వచ్చి ఉంటుంది అక్కడ. సార్ ఈ వాట్సాప్ నెంబర్కి సార్ నేను లైన్లో ఉంటాను సార్, మీరు ఆధార్ కార్డ్ పెట్టండి, పాన్ కార్డ్ పెట్టండి ఒక్కసారి అని పెట్టేస్తారు. పెట్టిన 1/2 సెకండ్లో వాళ్ళు సిబిల్ తీసేస్తారు అక్కడ. సార్ అనుకున్నట్టుగా మీకు ప్రీ అప్రూవ్డ్ వచ్చేసింది సార్ అంటారు. సార్ ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు సార్,
మీరు జస్ట్ ఇంక 2 minutes సార్ పడిపోతుంది సార్ అమౌంట్ 2 minutes సార్ అంటారు. ఓకే అనుకుంటే వీడికి అర్థం కాదు ఇంక ఇది ఫాస్ట్ ట్రాక్లో ఉంటుంది ఇక. ఓకే టక్ మనీ ఇంకో లింక్ వచ్చింది సార్ మీకు, అదే సేమ్ నెంబర్ మీద ఇంకో లింక్ వచ్చింది సార్ అనగానే లింక్ ఓపెన్ చేస్తారు వీళ్ళు. లింక్ ఓపెన్ చేయగానే సార్ అవన్నీ వదిలేసేయండి సార్, మొత్తం పేజ్ డ్రాగ్ చేసి కిందకి వచ్చేయండి సార్ అని కింద చిన్న బాక్స్ ఉంటుంది సార్, ఆ బాక్స్లో టిక్ కొట్టండి సార్ అంటారు. అంటే అవన్నీ చదవాలి, అలా అన్నీ కాదు సార్. ఆ పేజ్ని కిందకి లాగేస్తే చిన్న డబ్బా ఉంటుంది సార్, డబ్బాలో క్లిక్ కొట్టండి, డబ్బాలో క్లిక్ కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ సార్ ఇప్పుడు ఇంకొక పేజ్ వచ్చింది సార్, దాని కిందకి లాగేయండి సార్, పేజ్ అని లాగుతారు. ప్రొసీడ్ అని వచ్చింది అంటాడు. ప్రొసీడ్ మీద ఒకసారి క్లిక్ చేయండి సార్ అనగానే ప్రొసీడ్ మీద నొక్కుతాడు. అక్కడతోటి ఓటీపీ వస్తుంది నాగరాజు గారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంకా వీడు లోన్ ఇచ్చేవాడు ఆ ఒక్క ఓటీపీ గురించే ఇంత చేసింది. సార్ ఓటీపీ వచ్చి అయిపోయింది సార్, ఇంకా అయిపోయింది, ఓటీపీ వచ్చేసింది కదా, ఆ ఓటీపీ ఒక్కసారి మీరు అందులో నొక్కండి సార్ అనగానే వీళ్ళేంటి ఆ యాప్లో నుంచి ఇంకో యాప్కి వెళ్ళి చూడాలి కదా ఓటీపీ. ఇది కంగారు ఉంటుంది ఓటీపీ కొడుతాడు. సార్ మీరు ఒకవేళ అవన్నీ చూడలేకపోతే మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది పై నోటిఫికేషన్లో, అది చెప్తే మేమే ఇక్కడి నుంచి కొట్టేస్తాం సార్ అంటారు. మీకు అర్థమైందా? అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఓటీపీ వీడు కాస్త అక్కడ ఫోన్లో చెప్పేస్తాడు. చెప్పిన మరో సెకండ్ సార్ డబ్బులు మీ దాంట్లో క్రెడిట్ అయిపోయినాయి, కుయ్ అంటే కట్ చేస్తాడు ఇంకా ఫోన్, ఇంకా పని అయిపోయింది అక్కడితోటి. మీ అకౌంట్లో డబ్బులు కూడా పడిపోయాయి. ఏదైతే 2 డబ్బాలు ఉన్నాయి కదా, ఒకటి చిన్న డబ్బాలో టిక్ కొడతారు, ఒకటి ప్రొసీడ్లో టిక్ కొడతారు. ఆ పైన ఒక్కొక్క దానికి 100 పాయింట్లు ఉంటాయి లీగల్గా, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవి ఏమి ఆ డబ్బా ఏదైతే క్లిక్ కొట్టారో ఆ డబ్బాకి పక్కన ఐ యాక్సెప్ట్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. అది కూడా చదవరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు, డబ్బా కనిపించింది సార్, డబ్బా కనిపించింది, ఆ డబ్బాలో క్లిక్ కొట్టాడు సార్ అంట. డబ్బా పక్కన ఉన్నది కూడా చదివించే టైం వీళ్ళు ఇవ్వరు. ఈ రకంగా ఆ వ్యక్తి అకౌంట్లో లోన్ డబ్బులు పడిపోతాయి. ఇక ఆ టైంలోనే వీళ్ళ కర్మగాలు ఏమవుతుందంటే, ఎవడో ఫ్రెండ్ వస్తాడు, అది నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయిరా అని. ఆ రకంగా వీళ్ళు వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం అయిపోద్ది. అంటే 2 ట్రాప్లో పడతాడు, ఒకటి లోన్ ఇచ్చిన ట్రాప్లో పడతాడు, ఒకటి ఎదురుగుండా ఫ్రెండ్ ట్రాప్లో పడతాడు. ఆ డబ్బులు ఆ రకంగా వెళ్ళిపోయి చాలామంది దగ్గరికి వచ్చిన ఉన్నారు. ఇలా ఒక సెకండ్లో డబ్బులు వస్తే ఒక సెకండ్లో అది ఎవరికో అప్పిస్తుంది జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళ కేసులు తీసుకుంటున్నారా సార్ మీరు? రెగ్యులర్గా వస్తుంటాయి సార్ మన దగ్గరికి రెగ్యులర్గా. ఎందుకంటే వీళ్ళు మీకు మాట చెప్పిన నా దగ్గర 99% వచ్చిన వాళ్ళు ఈ డబ్బు మేము వాడుకున్నది ఏం లేదు సార్ అంటారు. మరి అదేంటి అంటే, ఇలా డబ్బు వచ్చింది ఇలా వెళ్ళిపోయింది. కొంతమంది అయితే వచ్చి యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో మీకు డబ్బులు వస్తాయని చెప్పి దగ్గరుండి అప్పు తీపించుకొని మరి డబ్బులు తీసుకొని వెళ్తారు నాగరాజు గారు. ఆ లోన్ యాప్ ట్రాప్లో ఇంకా ఉండిపోతారు. కొంతమంది వచ్చి వాళ్ళ దాంట్లో ఇన్స్టాల్ చేపించి డబ్బులు అప్పు తీసుకొని వీళ్ళ అకౌంట్లో వేయించుకొని వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా మీకు? ఈఎంఐలు కట్టలేరు, తర్వాత కలెక్షన్ వాళ్ళని ఫేస్ చేయలేరు, ఇంట్లో బూతులు, బయట ఆ ఫ్రెండ్ ఫోన్లు ఎత్తాడు, ఎవడు అప్పియ్యడు, నరకం చూస్తారు వీళ్ళు నాగరాజు. నేను చెప్పేది అవును అయితే ఎన్ని ఎస్లు వస్తాయి కామెంట్ బాక్స్లో, ఎన్ని అవునులు వస్తాయో మీరే చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.